సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. సో 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీసీసీ సెక్రటరీ మామిడి కృష్ణకుమార్ గారు మనతోటి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సార్ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, ఎక్కడ వరకు పోతా ఉన్నాయి జనాలు? ఎన్నికలకు ముందు మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వారు అప్పుడు గతంలో హామీలు ఇచ్చినప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉండే పార్టీ పూర్తిగా క్షీణదశలో ఉన్న సమయంలో ఆయన అట్టడుగు స్థాయి నుంచి కార్యకర్తలను పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపి దిగ్విజయవంతంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వారు కష్టపడ్డారు. వారికి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ, మరి వారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, మరి వివిధ పథకాలు కానివ్వండి, మరి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి దిగ్విజయవంతంగా వారు ముందుకు సాగుతున్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం కొరకు ఉచితంగా 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి పేద మధ్యతరగతి వారు ఉపయోగించే విద్యుత్తును ఉచితంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 రూపాయలు పెట్టి దాదాపు 900 చిల్లర అంటే 1000 రూపాయలు అవుతుంది గ్యాస్ సిలిండర్ కొరకు. మరి అలాగే ఈ ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజల కొరకు 500కే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి వాటిని కూడా అమలు చేస్తూ దిగ్విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహిళల కొరకు అడగకున్నా ఆమె ఇవ్వకపోయినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని వారికి అందించి మహిళలు తమ జీవనోపాధి కొరకు ప్రతిరోజు నిత్యం కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా, మరి ఇతర ఇండస్ట్రీలలో పనిచేసుకునే మహిళలు రోజు వెళ్ళి వచ్చేసరికి వారికి వచ్చే రోజు వేతనం బస్సు ఛార్జీలకే సరిపోయే విధంగా ఉన్నటువంటి సందర్భాన వారికి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళలు ఆర్థికంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దీంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా చెప్పినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి వారు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. హైడ్రాన్ తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఇతర జిల్లాలలో కానివ్వండి, ఏవైతే చెరువులను, కుంటలను బిల్డర్సు, భూ కబ్జాదారులు ఏదైతే కబ్జాలు చేసి వారు అక్రమంగా అపార్ట్మెంట్లు నిర్మించి పేద ప్రజలకే తిరిగి అమ్ముతున్నటువంటి వైనాన్ని ఆయన బయటకు తీసుకొచ్చి హైడ్రాన్ స్థాపించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనను అటానమస్గా రంగనాథ్ గారికి అప్పగించి పూర్తిగా చెరువులు కబ్జా అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఈరోజు మనం అంబర్పేటలో బతుకమ్మ కుంటను ఎగ్జాంపుల్గా చూసాం. మన దసరా పండుగ రోజు మహిళలు ఎంతో సంతోషంగా కబ్జాకు గురైనటువంటి బతుకమ్మ కుంటలో వారు మహిళలంతా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకా మున్ముందుకు వారు ఏవైతే మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వదలుచుకున్నారు, 2500 రూపాయల పథకాన్ని ప్రకటించబోతున్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోభివృద్ధి రాగానే ఆర్థికంగా తన చేతులు ఏవైనా స్కీమ్స్ ఇవ్వాలంటే, ఏమైనా పథకాలను అమలు చేయాలంటే పూర్తిగా ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి, ఖజానా నిండి ఉండాలి. కాబట్టి వారు కొంత సమయాన్ని తీసుకొని ప్రతి స్కీమ్ని, అలాగే వృద్ధులకు ఇవ్వాల్సిన 2000 నుంచి 4000 అన్న పథకాన్ని కూడా భవిష్యత్తులో వారు ముందుకు తీసుకెళ్తారు. అలాగే పార్టీ కార్యకర్తలను కూడా వారు సముచిత స్థానాన్ని కల్పిస్తూ వారు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అనేక మంది కార్యకర్తలకు అవకాశాలు వచ్చే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి అనేక పథకాలు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆయన ఏనాడు చెప్పలేదు. బీసీ డిక్లరేషన్ అనేది కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పటికీ ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ని తీసుకొచ్చి వారు కులగణన, జనగణన అనేటువంటిది ఎప్పుడో జరిగినటువంటి 1947-48 ఆ ప్రాంతంలో ఎప్పుడు 1930లో జరిగిందని చెప్పిండ్రు. మరి ఆనాడైతే మేము చూసిన సందర్భం లేదు. అలాంటి కులగణనను, జనగణను జయించినటువంటి ఘనత కూడా ఒక పూలే, బాపూజీ లాంటి వ్యక్తిగా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కు సమానంగా మా తెలంగాణలో మాకు బీఆర్ఎస్ పార్టీ కూడా చేసిందిగా ఇంటింటి సర్వే అని చెప్పేసి బీఆర్ఎస్
ఆ, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా చేపించింది. బీఆర్ఎస్ పార్టీ చేసింది, కానీ ఎక్కడ బయట పెట్టింది? దానికి కావాల్సిన రిజర్వేషన్ గురించి ఎక్కడ ప్రయత్నం చేసింది? ఈయన ప్రత్యేకంగా డెడికేషన్ కమిటీని కూడా వేసిండు. కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిటీని వేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి దాన్ని మళ్ళీ గవర్నర్కు ఆమోదింపజేయడానికి పంపడం జరిగింది. ఆ గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపడం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు కావాలని రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంచి క్రెడిట్ వస్తుందన్న దుర్బుద్ధితో బీసీ వ్యతిరేకులుగా వారు ఆ బిల్లును ఆమోదించకుండా తొక్కిపెట్టడం జరిగింది. గతంలో మీరు అన్నట్టు కేసీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, బీసీల కొరకు చేసింది ఏం లేదు. వారు కేవలం దళిత బంధు అన్నారు, బీసీలను గుర్తే చేయలేదు. బీసీలకు బీసీ బంధు లేనే లేదు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఒక మైనార్టీ అన్నాడు, ఒక దళితుడు అన్నాడు. మరి బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఇచ్చిండు? ఆయన బీసీల గురించి మాటే ఊసేత్తలేదు. ఎప్పుడైనా ఆయన చేసినటువంటి బీసీ వ్యతిరేక కార్యక్రమాల ఫలితమే తిరిగి రేవంత్ రెడ్డి గారు బీసీలకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశాన్ని గుర్తించే అన్ని పథకాలను అమలు చేసి ఈ రిజర్వేషన్ పథకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ రిజర్వేషన్ పూర్తి అయినట్టయితే మా బీసీలు అధిక శాతం చట్టసభలో ప్రవేశించడానికి, భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉన్నత పదవులు పొందే విధంగా వారు తీసుకున్నటువంటి చర్య నిజంగా మేము శ్రీ రేవంత్ రెడ్డి గారికి బీసీలుగా మేము వారికి ఎంతో రుణపడి ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇంకా అనేక పథకాలు వారు చెప్పిన 6 గ్యారెంటీల్లోని పథకాలు భవిష్యత్తులో ఒకటి తర్వాత ఒకటి ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే 5 సంవత్సరాల కాలం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలను వారు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజల మన్ననలు మళ్ళీ తిరిగి పొంది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి వారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే రోజులు చాలా మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పూర్తిగా మీకు రుజువైంది. ప్రజలు కూడా మా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి అలాంటి విజయం మాకు సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని నేను ముఖ్యమంత్రి గారికి 2 సంవత్సరాల సందర్భంగా వారు దిగ్విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము కార్యకర్తలమంతా బీసీలుగా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.